నమస్తే మావ, అందరికీ గుడ్ మార్నింగ్. సో 6కి లేచి నిన్నటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేశాను. ఇంకా కొంచెం ఉంది. సో 7:30 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడు రెడీ అయిపోయాను. సో ఇంకా ఏం లేదు పని, తినేసి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడమే. సో స్టే ట్యూన్. సో ఇదే మన ఫస్ట్ మీల్ అనమాట. సో తినేసి కాలేజ్కి వెళ్ళిపోదాం. Much later. నమస్తే మావ. సో నేను 6కి వచ్చాను ఇంటికి. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. సో ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. అండ్ అలాగే ఈరోజు పుష్ డే కాబట్టి, నార్మల్గా ఈరోజు పుష్ డే అనుకుంటున్నా. సో మన ఫెయిల్యూర్ అంటే ఓవరాల్ మనం ఎన్ని పుషప్స్ చేస్తాము, ఫుల్ వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని చేయగలుగుతామని చెప్పేసి మన ఫెయిల్యూర్ వరకు మనం రీచ్ చేసి ఎన్ని చేయగలుగుతాం అని చెప్పేసి కౌంట్ చేద్దాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో వర్కౌట్కి ముందర ఖచ్చితంగా వార్మప్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ ఒక 5 minutes వార్మప్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. సో వర్కౌట్కి ఒక 1.5 minute అయినా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా డేస్ తర్వాత వర్కౌట్ చేస్తున్నాం అండ్ అలాగే ఫెయిల్యూర్ వరకు చేస్తున్నాం. సో ఫస్ట్ పుషప్స్లో అయితే నార్మల్ స్టాండర్డ్ పుషప్స్లో అయితే ఫస్ట్ సెట్ వచ్చేసి 25 to 26 reps వచ్చాయి. అండ్ సెకండ్ సెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 16-17 వచ్చాయి. సో ఓవరాల్ చూసుకుంటే 2 sets మీద 45-40+ వచ్చాయి పుషప్స్. 45 పుషప్స్ ఆర్ 45 reps అనేవి వచ్చాయి. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ పుషప్స్. సో ఇవన్నీ వస్తాయో చూద్దాము. సో డైమండ్ పుషప్స్ అయితే ఓన్లీ 1 set చేస్తున్నాను. ఎందుకంటే ఇది అలవాట్లేదు, నార్మల్గానే జనరల్గానే నాకు అలవాట్లేదు. సో ఎప్పుడో చాలా డేస్ బిఫోర్ చేశాను. సో కాబట్టి ఫస్ట్ సెట్లో అయితే చాలా హార్డ్గా 10 వచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టాండర్డ్ పుషప్స్, నార్మల్ పుషప్స్ ఆల్మోస్ట్ 40+ చేసాం కాబట్టి. అండ్ వర్కౌట్కి రెస్టింగ్ పీరియడ్ వచ్చేసి మీ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అయ్యేంత వరకు చూసుకోండి. సో వర్కౌట్ చేసిన తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పేసి ఒక 5 times ఆర్ 6 times చేస్తే మీ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి. సో డైమండ్ పుషప్స్ తర్వాత వైడ్ పుషప్స్ చేస్తాను. సో అవన్నీ వస్తాయో చూద్దాము. నా ఫెయిల్యూరు. సో వైడ్ పుషప్స్ కూడా సేమ్ అంతే, డైమండ్ పుషప్స్ లాగే అతి కష్టం మీద 10 push-ups మాత్రమే వచ్చాయి. కావాలంటే సెకండ్ సెట్ చేయొచ్చు, బట్ మరీ అంత స్ట్రెస్ చేయాలనుకోవట్లే నేను బాడీని. ఎందుకంటే సఫిషియెంట్ ప్రోటీన్ అనేది మన బాడీకి ఇస్తూ ఉంటే బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ 2-3 days నుంచి నేను సరిగ్గా ప్రోటీన్ ఫుడ్స్ తినలేదు. సో
సో అందుకని సో ఈరోజు ఈ 3 వేరియేషన్స్తో నేను వర్కౌట్ అనేది ఫినిష్ చేస్తున్నా. ఓవరాల్గా పుషప్స్ అండ్ పుల్ వర్కౌట్స్లో ఓవరాల్గా స్టాండర్డ్ పుషప్స్ వచ్చేసి 2 సెట్స్ కలిపి 41 to 42 అండ్ నెక్స్ట్ ఈ రౌండ్ వచ్చేసి 20 అంటే ఓవరాల్గా 62 పుషప్స్ అనేవి వచ్చాయి. ఆల్మోస్ట్ 62 to 65 పుషప్స్ అనేవి కవర్ అయ్యాయి. అది మన ఫెయిల్యూర్ అనమాట ఓవరాల్ పుష్ వర్కౌట్స్లో. సో ఇంకా రేపు అండ్ అలాగే రేపు వీకెండ్ కాబట్టి నో ప్రాబ్లం, ఎక్కువ పెయిన్స్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. అండ్ అంతే, వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నా. సో వెళ్తానో లేదో తెలీదు, బట్ ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అవుదాం. అండ్ అలాగే వర్కౌట్ చేయగానే ఫ్రెష్ అప్ అనేది అవ్వకూడదు. సో ఎందుకంటే మన హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది వర్కౌట్ చేసిన తర్వాత. సో హార్ట్ బీట్ అనేది కూల్ డౌన్, మీ బ్రీతింగ్ చెప్పాను కదా ఇందాక, సో సేమ్ అంతే. సో బ్రీతింగ్ అనేది కంట్రోల్ అయినంత వరకు వెయిట్ చేయండి. సో మీ బాడీ టెంపరేచర్ అనేది కూల్ డౌన్ అలా అన్నట్టు అనిపించినప్పుడు మాత్రమే స్నానం చేయండి. అప్పటి వరకు చేయకుండా కాసేపు కూర్చోండి అలాగే, లేదంటే వాకింగ్ చేయండి, స్టెప్స్ అన్నా అవుతాయి. సో అంతే. అండ్ ఇంకోటి నేనేం చెప్పాలనుకున్నానంటే, పక్కన వాళ్ళతో అయితే అసలు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో ఎవరైనా తక్కువగానే వర్కౌట్స్లోనే కాదు దేంట్లో అయినా కూడా బిగినింగ్ స్టేజ్లో తక్కువగానే ఉంటారు. అండ్ వేరే వాళ్ళ లెవెల్ వచ్చేసి 100 అనుకోండి. సో మీ లెవెల్ అనేది 1 to 3 లెవెల్లో ఉన్నారు ప్రెజెంట్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో వాళ్ళు ఎప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారు అనేది మీకు తెలీదు. బట్ వాళ్ళని చూసి అరే వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు, మనం ఏంటి ఇంకా ఇలా ఉన్నామని చెప్పేసి అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ లెవెల్ వేరు. అండ్ వాళ్ళ లెవెల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పేసి వాళ్ళకి మాత్రమే తెలుసు. సో మీరు కూడా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. అండ్ బిగినింగ్ స్టేజ్లో ఇట్స్ హార్డ్గానే ఉంటుంది. సో అది. అండ్ ఇప్పుడు నా నా పుష్ వర్కౌట్స్ అన్నీ కూడా ఓవరాల్ చూసుకుంటే 62 to 65 అనేది నా రేంజ్ అనమాట ప్రెజెంట్ బిగినింగ్ స్టేజ్లో. సో అదే ఒక 2-3 వీక్స్ తర్వాత చెక్ చేసుకుంటే more than 10 ఈజీగా వస్తాయి. more than 10 or 20 మనం చేసే కన్సిస్టెన్సీ అండ్ అలాగే మనం చేసే వర్కౌట్ హార్డ్ వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మన లెవెల్ అనేది. సో ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అది. సో అంతే. గైస్ ఇప్పుడే గుడి నుంచి వచ్చాను అండ్ 9:15 అవుతుంది టైం అయితే. సో ఇప్పుడు మన సెకండ్ మీల్ వచ్చేసి, సో ఇది తినేసి నిన్నటి వీడియో ఏదైతే ఉందో ఆల్రెడీ అప్లోడ్ చేయాల్సింది, అది కొంచెం ఎడిట్ చేశాను. అండ్ మిగతా కొంచెం ఎడిట్ కూడా చేసేసిన తర్వాత అండ్ ఈరోజు మొత్తాన్ని కూడా టైం ఉంటే ఎడిట్ చేస్తాను, లేదంటే ఇంకా రేపు మార్నింగ్ చేస్తాను. అండ్ తినేసిన తర్వాత మన డైలీ టాస్క్స్ చేసానా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. సో మన డైలీ టాస్క్స్ చెక్ చేసుకుందాం అని చెప్పాను కదా. సో చూసుకుంటే సో ఈరోజు 10K స్టెప్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 10,000 ఎంతో వచ్చింది, 10,000 ప్లస్ వచ్చింది. అండ్ 10,000 స్టెప్స్ ఫినిష్ అయ్యాయి ఈరోజు. అండ్ నిన్న కూడా చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో ఎక్కువ స్లీపీ అనిపించింది కాబట్టి పడుకునేసా. సో చేయలేదు 10,000 స్టెప్స్. ఆల్మోస్ట్ నేను చెప్పినట్టే 6,000 to 7,000 చెప్పాను కదా. మనం నార్మల్గా మొబైల్ యూజ్ చేయకుండా వాకింగ్ చేసినవి కూడా కౌంట్ చేసుకుంటే వస్తాయి. అండ్ టుడే వర్కౌట్ సెషన్ ఆబ్వియస్లీ కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ వీడియో అప్లోడింగ్. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోనే. సో ఈ వీడియో ఏం చేస్తున్నా ఇక్కడికే. సో ఇంకా వీడియో అప్లోడ్ చేసి ఇంకా నిద్రపోతా. సో గుడ్ నైట్. సో ప్రస్తుతానికి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.